హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సోషల్ మీడియాలో వైరల్ అయిన పదాలతో సినిమా పాటలు రాయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. సాహిత్యంతో మెప్పించడం కష్టమవుతుంది అనే వారికి ఇది కొత్త మార్గం అని చెప్పుకోవాలేమో. మొన్నటికి మొన్న గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయిందో అందరూ చూశారు. ఇక ఇప్పుడు ఇదే ట్రెండ్ అనుకున్నాడేమో కానీ పూరి జగన్నాథ్ కూడా తన సినిమా కోసం ఓ వైరల్ డైలాగ్ను వాడుకున్నాడు. లాక్డౌన్ పడే టైంలో వైన్ షాపులు వంటివి బంద్ ఉంటాయి కొన్ని రోజులు అని ఓ జర్నలిస్ట్ పలికితే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేద్దామంటావు మరి అంటూ ప్రశ్నించారు. ఆ డైలాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు అదే డైలాగ్తో మార్ ముంత చోడ్ చింత అనే పాటను క్రియేట్ చేయించారు పూరి. డబల్ ఇస్మార్ట్ నుండి రెండవ లిరికల్ సాంగ్గా యూట్యూబ్లోకి వచ్చిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ మరియు కీర్తన శర్మ యమ హుషారుగా పాడారు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఇక ఈ పాట గురించి చెప్పాలి అంటే ఇస్మార్ట్ శంకర్లోని దిమ్మాగ్ ఖరాబ్ సాంగ్ కంటే ఇది అంతగా ఆకట్టుకునే విధంగా లేదనే చెప్పవచ్చు. మణిశర్మ అందించిన ట్యూన్ కూడా అంత కొత్తగా ఏమీ అనిపించలేదు. ఏదో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వర్డ్స్ని తీసుకుని సాంగ్ పాడేస్తే పాపులర్ అయిపోతుందో ఏమో అని అనుకున్నారేమో తెలియదు కానీ కుర్చీ మడత పెట్టి సాంగ్ వర్కౌట్ అయినంతగా ఈ సాంగ్ వర్కౌట్ కాలేదనే చెప్పవచ్చు. ఇక ఇందులో రామ్ చేసిన మాసీ డ్యాన్స్ స్టెప్పులు అయితే చాలా బాగున్నాయని చెప్పవచ్చు. ఇక చూడాలి మరి ఈ పాట జనాలకు ఎంతవరకు రీచ్ అవుతుందో.